ఎలా ఉన్నారు సార్? బాగున్నాను. చాలా సంవత్సరాల తర్వాత ఇలా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లకి ఈట్లికి అవును. అవును. చూస్తున్నాం సార్. ఎలా అనిపిస్తుంది దట్ సార్ ఈజ్ మీకు? దట్ ఈజ్ ఎడిటర్ మోహన్ గారు. ఆ! వారు ఏది చేసినా కొత్తగా ఉంటుంది. హ్మ్. వెరైటీగా ఉంటుంది. అవును. అది అందరినీ ఆశ్చర్యపరిచే రేంజ్‌లోనే ఉంటుంది. హ్మ్. అందులో ఇదొక ప్రయత్నం. ఓకే సార్. ఒకప్పుడు కామెడీ చూసుకుంటే, ఇప్పుడు కామెడీ చూసుకుంటే చాలా డిఫరెన్షియేట్ ఉంది సార్. అంటే ఇప్పుడు ఇలాంటి కామెడీ అనేది అసలు రావట్లేదు సార్. దేనివల్ల అని సార్? అంటే రాసేవాళ్ళు రాయట్లేదు, రాయించుకునేవాళ్ళు రాయించుకోవట్లేదు. హుహు. అప్పుడు డైరెక్టర్లు కామెడీ సీన్‌లు 5, 6గురితో రాయించుకొని, అలా 5, 6గురిని రాసింది ఫేర్ చేసుకొని, రేపు షూటింగ్ అనగా ఈరోజు చదువుకునేవాళ్ళు. అవును. మళ్ళా మా దగ్గర పెట్టి మీ ఇష్టం అనేవాళ్ళు. మేము మా హోంవర్క్ మేము చేసి నటించేవాళ్ళం. అవును. ఇప్పుడు 'ఆవకట్టడకు'లో 'ఆవకట్టడకేనా? మామగారు. అహా! కాదు, కాదు. 'ఆవకట్టడకు'లో కాదు, కాదు. ఇది రాజేంద్ర ప్రసాద్. రాజేంద్ర ప్రసాద్. అది నాకొక భూత పదం పెట్టారు. ఆ! అప్పుడు ఏమండి ఆవిడ వచ్చింది అయన్నీ బూతులు బాగా మాట్లాడుతున్నారు అనేది మాకొచ్చింది బ్యాడ్. అవును. ఏ నేను మాట్లాడినాను అన్నాడు. నువ్వు ఆలోచించు అన్నాడు నన్ను ఇవి. హ్మ్. నా అంటే అప్పుడు ప్రొడక్షన్ కార్ అంటే అంబాసిడర్ కారే. వైజాగ్‌లో తిరుగుతున్నా. అవును. నాకు మధ్యాహ్నం తర్వాత షూటింగు. హ్మ్. ఒక దగ్గర ఒక బోర్డు చూశాను. ఆ! 'పుహార్' ఇది తీసేద్దాం. ఈవీవి అన్నదానికి ఇది పెడదాం అని హ్మ్. ఊరికినే అన్నా నాకు దొరికిందన్న. ఏంటేంటి చెప్పు అన్నాడు. 'ఓం పుహార్' అన్నా. అరే! బాగుంది అన్నా. అట్లా మేము హోంవర్క్ చేసేది. ఆ డైలాగ్ మీ ఓన్ క్రియేషనా సార్ అయితే? ఆ! ఒక బోర్డ్ మీద అది అది కూడా ఇది చైనీస్ రెస్టారెంటు. ఆ! వాడేదో అది రాసిండు కానీ ఆ చివరన 'పుహార్' అని ఉంది. అది తీసుకొని పెట్టి ఆ! ఆయన బూతు మాటని సగం నరికేసి హ్మ్. అట్లా హ్మ్. ఇప్పుడు ఎందుకు ఏమిటి అలా అదేదో సినిమాలో హ్మ్. నేను దేవుడితో ఓ హ్మ్. ఇదంతా బోను హ్మ్. అవును సార్. చాలా ఉంటాయి మా సొంతం. హ్మ్. అవును సార్. ఇప్పుడున్న వాళ్ళకి అలాంటివి ఎందుకు సార్ వాళ్ళ కావాలి? గురించి అమ్మో ఇప్పుడు వాళ్ళంతా పీహెచ్‌డీలు చదివొచ్చారు. అయ్యో బాబు! యాక్టింగ్‌లో మేము వాళ్ళ గురించి మాట్లాడలేం బాబు. ఏదో మేము చిన్న పెద్ద బాలశిక్ష చదివినోళ్ళం. ఏదో 2 ముక్కలు నేర్చుకొని చేసేవాళ్ళం. ఓకే సార్. అంటే ఇప్పుడు మీరు రాజకీయాల్లో చేశారు సార్. నెక్స్ట్ సినీ ఫీల్డ్‌లో చేశారు. నెక్స్ట్ ఫ్యామిలీ పరంగా చేశారు. ఇవన్నిట్లో మీకు ఇష్టమైన ఇది అంటే ఏం చెప్తారు? ఏ ఫీల్డ్ సార్? అంటే తమ్ముడు హ్మ్. ఫీల్డులు ఏరుకుంటూ వచ్చేటివి కావు. అవును సార్. మీ ఓన్ దైవాశీర్వాదాలు ఉంటేనే అనుకున్నయి జరుగుతాయి. హ్మ్. ఇప్పుడు దాసనారాయణరావు గారు గ్రేట్ డైరెక్టర్, గ్రేట్ ప్రొడ్యూసర్ 20 సినిమాలు తీశాడు కొడుకుని పెట్టి. హ్మ్. హిట్ కాలేదే. అవును. మనం అనుకుంటే కాదు తమ్ముడు. హ్మ్. గాడ్. హ్మ్. అట్లా అది నా అదృష్టం. హ్మ్. ఏది చేస్తే అది సక్సెస్. ఏ వేషం ఇచ్చినా సక్సెస్. హ్మ్. కనుక అది నా అదృష్టం అంతే. మీరు చేసిన సినిమాల్లో మీకు ఇష్టమైన సినిమా? తమ్ముడు హ్మ్. నాకు లైఫ్ ఇచ్చిన సినిమా 'అంకుశం.' అవును. నన్ను స్టార్‌ని చేసిన సినిమా 'మామగారు.' అవును. నన్ను హీరోని చేసిన సినిమా 'మాయలోడు.' ఓకే సార్. అట్లా థాంక్ యూ.